దేశంలోనే తొలిసారిగా ముస్లిం విద్యార్థులకు ఉచితంగా ఇంటర్ స్థాయిలో కార్పొరేట్ విద్య అందించే కార్యక్రమానికి ఏపీ వక్ఫ్ బోర్డు శ్రీకారం చుట్టింది. 10వ తరగతిలో డిస్టింక్షన్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ పేరుతో టాలెంట్ టెస్టును నిర్వహించారు. వాటి ఫలితాలను నంద్యాలలో మంత్రి ఎన్ఎండి ఫరూక్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో కలిసి విడుదల చేశారు. 6,600 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 250 మంది విద్యార్థులు ఎంపికైనట్లు మంత్రి ఫరూక్ చెప్పారు. వీరికి కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ఉచితంగా చదివిస్తామని మంత్రి ఫరూక్ అన్నారు. మనం వచ్చిన తర్వాత మీరందరూ నాకు గౌరవ స్థానం ఇచ్చిన తర్వాత మీ అందరూ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మాకుంది, మా ప్రభుత్వం ద్వారా నాకుంది. నేను కట్టుబడి ఉండాలి. ఇక్కడే కాదు, ఎక్కడ కావాలి, ఇండియాలో కాదు, ఎక్కడ కావాలని అక్కడ చేశాం. కాబట్టి ప్రభుత్వ సహకారం ఉంటుంది, ఆశిస్తుంటాయి. మనం ఏం చేద్దామో స్టెప్ తీసుకొని చేయడానికి. ఎందుకంటే కొంతమంది వచ్చారు, కొంతమంది మనం చేశారు. కానీ అజీజ్ అనేది అజీజ్ గారు ఒక మంచి నిర్ణయం చేస్తున్నాడు కాబట్టి ఆయన చేసిన ఆశిస్తుంటాయి. బోర్డు నా ఆశిస్తుంటే చేయండి. మన ఆస్తులు కాపాడుకోవడం మీ దగ్గర ₹1,00,00,000 పైన ఆస్తులు ఉన్నాయి, లేదని కూడా చెప్పలేదు. కానీ ఏ విధంగా కాపాడుకోవాలా, దాన్ని కాపాడుకోవాల్సిన ఎవరు మనమే, మన సమాజమే చేయాలి.